మా కమిటీ సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. పెద్దలు, గురువర్యులు, ఆజానుభావుడు, నాకు మార్గదర్శకుడు, నాకు చిన్నప్పటి నుంచి ఎన్టీ రామారావు గారి అభిమానము. హీరోగా, విలన్ గా, మోహన్ బాబు గారు హీరోగా అంటే కాదు, విలన్ గా అంటే నాకు పంచ ప్రాణాలు. విలన్ అంటేనే నాకు ఇష్టము. ఎవరు ఏమని అనుకున్నా ఇది నిజము. ఆయన శివరంజని సినిమా, తిరుపతిలో లడ్డూలు లేవంటే, నీ దగ్గర డబ్బులు లేవంటే ఎవరైనా నమ్ముతారా? అక్కడి నుంచి ఆయన అంటే ఎప్పటికైనా ఈయన శిష్యుడిగానే ఉండిపోయాం సార్. ఆ తర్వాత దేవత, యమధర్మరాజు, ఎంఏ, మీరు చూపించిన ప్రతి సినిమాలో మీ నటన ఒక వైవిధ్యమై ఉన్నది సార్. ఎలాగైతే తప్పుగా అనుకోకూడదు, మహాభారతము, భగవద్గీత, రామాయణం గ్రంథాలు వచ్చాయి. అన్నగారి మీద కూడా చాలా గ్రంథాలు ఉన్నాయి. ఎన్టీ రామారావు గారి మీద, మోహన్ బాబు గారి మీద కూడా ఒక గ్రంథం తయారయ్యింది. అది 200 పేజీలు 300 పేజీలు ఉంటుంది. 2000 పేజీలైనా మీ మీద ఎంత రాసినా తక్కువ వేస్తారు. అది మీరు శ్రమజీవి, కష్టపడ్డారు. ఒక ధర్మాత్ముడుగా, ఒక ప్రజలకు, విద్యార్థులకు విద్యా బోధన చేపిస్తూ, వాళ్ళ కుటుంబాల్లో తొంగి చూసి వాళ్ళ కష్టాల్లో ఉంటే వాళ్ళని ఆదుకున్న ఒక ధర్మమూర్తి మీరు. పిల్లలకు ఒక ధర్మదాతగా మీరు కరిగిపోతూ వాళ్ళని పైకి తీసుకొచ్చారు. అలాంటి ఎన్నో కథలు ఉన్నాయి. ఆడకూతురు మీ పాపను ఒక నిర్మాతగా, నటిగా, ఇండస్ట్రీలో గొప్ప స్థాయిలో నిలదొక్కునే విధంగా చేస్తారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో 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 ఉన్నాయి. ఒక రాజ్యసభ సభ్యుడిగా ఎంతో మందికి ఎన్నో విధాలుగా మీకు వచ్చే ఫండ్స్ను ప్రజాహితం కోసము మీరు హెల్ప్ చేశారు. ఒక మంచి నటుడిగా మా అసోసియేషన్ అభివృద్ధిలో మీ చెయ్యి ముఖ్యంగా గొప్పగా ఉన్నది. ఇలా చెప్పుకుంటూ పోతే సమయం వల్ల నిన్ను చెప్పలేకపోతున్నాను. కాబట్టి ఎప్పటికైనా మీరు మా గుండెల్లో, హనుమంతుని గుండెల్లో రాముడు ఎలా ఉంటారో, మీరు విలన్ అయినా హీరో అయినా మా గుండెల్లో అలాగా నిలిచిపోతారు. ఇది నిత్యము సత్యము. మీరు కటువుగా ఉంటున్నట్టుగా కనిపిస్తారు, కానీ మీ మనసు వెన్న. అలాగే మీరు మమ్మల్ని ఏమన్నా ఒక గురు స్థానంలో ఉండి మా తండ్రి మాకు హితబోధ చేస్తున్నాడు అన్నట్టుగా మేము భావిస్తామే, కానీ వాటికి తప్పుగా తీసుకోము. మీరు మా అసోసియేషన్ ఎలక్షన్స్ అప్పుడు మీ అబ్బాయి కాదు, మా గొప్ప కావాలని ఒక మంచి ప్రెసిడెంట్ మాకు అందించారు. మేమే మీకు రుణపడున్నాము. ఆ విధంగా ఈరోజు ఇంతమందిని పిలిచి మీరు ప్రేమాభిమానాలతో మాతో మీ 50వ సంవత్సరం నట జీవితానికి అడుగు పెట్టబోతున్నారు. కాబట్టి మా అందరి చేత మీరు ఆనందాన్ని, ప్రేమను పంచుకోవాలన్న ఒక మంచి ఉద్దేశంతో మా అందరిని పిలిచి ఈ లంచ్ ఇస్తున్నారు. అందుకు మీకు మేము చాలా థ్యాంక్స్. మోహన్ బాబు గారు ఈ రోజు నటుడుగా 50 సంవత్సరాలు అడుగు పెట్టడమే కాదు, అంతకు ముందు అసిస్టెంట్ డైరెక్టర్గా 5 సంవత్సరాలు చేశారు. లెక్క ప్రకారం ఆయన ఇండస్ట్రీకి వచ్చి 55 సంవత్సరాలు అవుతున్నది. కానీ మనం అది పక్కన పెడితే నటుడుగానే ఆయన గుర్తించి మనం అంతా గొప్ప స్థాయికి అది చేసాము. ఫ్యూచర్లో మీరు 80 సినిమాలు తీశారు, ఇంకా 80 సినిమాలు తీసి మా అందరి గుండెలో చిరస్థాయిగా నిలిచిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఎప్పుడు సదా మీ సేవలో మేమంతా, మీ ఆశీర్వాదం ఎప్పుడు మాకు ఉండాలని నిండు మనసుతో, నిండు వాగ్దాటితో మిమ్మల్ని కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ.